మొదట్లో వినాయక విగ్రహాలు పాలు తాగడం సంచలనంగా మారితే తరువాత బాబావారి చిత్రపటాల నుండి విభూది రాలడం ఒక సంచలనమైంది. ఇప్పుడు అలాంటి అద్భుతమే అయ్యప్ప భక్తుల ఇళ్లలో సాక్షాత్కరించింది. కార్తీక మాసం మొదలైన దగ్గర నుండి సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షలు చేపట్టి ఆ నెయ్యాభిషేక ప్రియునికి ఇరుముళ్ళు సమర్పిస్తారు అయ్యప్ప భక్తులు. ఆ నెయ్యాభిషేక ప్రియుడే మనకు ఆ నేతిని ఇస్తే అద్భుతమే కదా. అలాంటి అద్భుత ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం పెద్ద వీధిలో ఉన్న పైసెక్కి రామారావు 6వసారి మాలాధారణ చేశారు. ఆ స్వామి ఇంట్లో తన భార్య పూజ చేస్తున్న సమయంలో అయ్యప్ప స్వామి వారి చిత్రపటం నుండి తదేకంగా నెయ్యి కారడం గమనించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు సాక్షాత్తు అయ్యప్ప చిత్రపటం నుండి నెయ్యి కారడంతో పులకించి ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. స్వామివారి మహిమ కనులారా చూసిన రామారావు గురుస్వాములు ఆ రోజు నుండి నిత్యం పూజలు ఆ ఇంటి వద్దనే చేస్తున్నారు. ఈ మహిమ అలా అలా గ్రామంలో అందరి నోట వ్యాపించింది. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాన మొదలైన భక్తుల తాకిడి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఆ స్వామి ఇంటి వద్ద తండోపతండాలుగా క్యూ కడుతున్నారు భక్తజనం. సాక్షాత్తు అయ్యప్ప చిత్రపటం నుండి నెయ్యి కారడం ఒక అద్భుతం అంటూ ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయామంటూ ఇది ఒక అదృష్టంగా చెప్తున్నారు స్వాములు. ఈ సన్నిధానంలో మేము 19 మంది స్వాములు ఉన్నాము. అందులో ఈ రామారావు గురుస్వామి కూడా మాలో ఉన్నారు. ఈ రామారావు స్వామి ఇది 6వసారి పడి అతను ఎప్పుడు నిత్యము మాతో పాటు కాకుండా ఇంటికి వచ్చినప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటుంటారు. ఉంటుంటే స్వామివారి అనుగ్రహము కటాక్షము తెలియదు కానీ స్వామివారి వాళ్ళ ఇంట్లోకి రావడం జరిగింది. మొన్న వైకుంఠ ఏకాదశి నుండి నెయ్యి పటం నుంచి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత అప్పటి నుండి కంటిన్యూగా ఇప్పుడు వస్తూనే ఉంది. అది కూడా ఇప్పుడు ఆ తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము అందరికీ చెప్పడం జరిగింది. దానివల్ల భక్తులు తండాలు పోస్తూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారు మాకు వచ్చినందుకు మేము ఎంత అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మేము కూడా మా గ్రామము, మా జిల్లా, ఈ రాష్ట్రము, ఈ దేశం అంతా అభివృద్ధి జరగాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. రోజు నెయ్య పడ్డము స్వామివారికి నేను చూసిన తర్వాత ప్రజలు అందరూ వచ్చేసిన తర్వాత మా స్వామివారికి అందరికీ గురుస్వాములకు అందరికీ తెలియవచ్చేసాను. ఆ గురుస్వామి తీసుకుని వచ్చేసిన తర్వాత ఇలా చెప్పిన తర్వాత గురుస్వామి కూడా ఇది నెయ్యని ఆ తర్వాత స్వామి ఇలాగ తరిస్తే ఇక్కడ అవుతుంది ప్రజలల్లా వచ్చారు, గ్రామ దేవతలల్లా వచ్చారు. ఇక్కడ అయ్యప్ప నెయ్య చూడాలి అనేసి ఇక్కడ అయ్యప్ప వెలిసాడు కాబట్టి ఇక్కడ ఎలాగ వస్తుందో చూద్దామా, అక్కడ శబరిమల ఎలాగ వస్తుందో చూద్దామా. దోపాలతో మేము భక్తి మీద ఉన్నాం కాబట్టి ఇంత వీటి మీద వచ్చింది.